ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ నీల ఏంటి దొంగలా చూస్తుంది? హా? అలా చూస్తుంది అంటే ఖచ్చితంగా ఇదేదో చేస్తుంటుంది. ఇదేంటి చూసొస్తానని పోయి ఇంకా రావడం లేదు. అమర్కి తెలియకుండా డబ్బు నీళ్లు దాటిస్తే చాలు. చెప్తా. అమ్మా అమ్మా, బయట ఎవ్వరు లేరు. ఇదే సరైన టైం. దేనికి సరైన టైం? మనో ఏం చేస్తున్నావే మళ్ళీ? మొత్తం నీట్గా చూసావు కదా. తేడా జరిగితే చంపేస్తాను. మొత్తం చూసొచ్చానమ్మా. నిజంగానే ఎవ్వరూ లేరు. మీరు త్వరగా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తున్నావు మను? అయినా ఇంట్లో తెలియకుండా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అయ్యో, అంటే డబ్బులు, ఆ, పోయిన డబ్బులు మన దగ్గరికి ఎలా వచ్చాయి? అయ్యో, అంటే ఆ, ఆ, డబ్బులు దొంగతనం చేసింది మననా? మనకి ఇంత డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా జాగ్రత్త. ఎవరికంటైనా పడితే మిస్సమ్మని బయటికి పంపడమేమో గాని మీరు బయటికి పోతారు. మిస్ అమ్మను బయటకు పంపడానికి డబ్బులు దొంగతనం చేసి మిస్ అమ్మ మీదకి నిందని తోసేసావా మను? తప్పు చేస్తున్నావే, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. మిస్ అమ్మ మీదకి ఇంత పెద్ద నింద వేయడం పాపమే. మను, 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 ప్లీజ్ ఆగవే. ఏ డబ్బులు తీసుకుని వెళ్ళకే. పాపమే మిస్ అమ్మా, ప్లీజే డబ్బులు ఇవ్వు. డబ్బులు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే త్వరగా రండి. మనోహరి డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. రండి త్వరగా. మిస్ అమ్మ నింద మోస్తూ ఇంట్లో నుంచి వెళ్ళాలని రాసిపెట్టుంటే అటుల లిఖించబడి ఉన్నచో అటులనే జరుగును, జరగవలెను. నేను జరగనివ్వను గుప్తా గారు. నా అనుకునే వాళ్ళు బాధల్లో ఉంటే నేను చూడలేను. అలాంటిది నా చెల్లెల్లాంటి అమ్మాయి బాధలో ఉంటే చూస్తూ ఎలా ఉంటాను? నేను వెళ్ళి చెప్తా. అటుల నీవు చెప్పినచో జరగబోవు ప్రమాదములకు పూర్తి బాధ్యత నీదియే బాలిక. మిస్ అమ్మా, ఏం చేస్తున్నావు?
వెళ్ళేటప్పుడు నేనే మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకున్నానక్క. ఇంట్లోకి రావడానికి మీరు సహాయం చేశారు, ఈ ఇంట్లో ఉండడానికి కూడా మీరు సహాయం చేశారు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. ఏ జన్మలో ఏ బంధం ఉందో అడగకుండానే నాకు సహాయం చేశారక్క. ఆ, ఆ. అదేంటి మిస్సమ్మ అలా అంటున్నావు? నువ్వే తప్పు చేయలేదు, నాకు తెలుసు. అసలు దొంగ మిస్సమ్మ. అక్క, ఆ, నేను ఇక్కడే. అక్క, ఆ, ఆ, నే- మిస్సమ్మ, నన్ను ఎదురుగా పెట్టుకొని వెతుకుతున్నావేంటి? మిస్సమ్మ, నేను ఇక్కడే ఉన్నా. అసలు ఆ డబ్బులు దొంగతనం చేసింది మనోహరి. ఇప్పుడు ఆ డబ్బులు కూడా మనోహర్ దగ్గరే ఉన్నాయి. మిస్సమ్మ, నీకే చెప్తుంది. ఓయో మిస్సమ్మ, ఆగు. అక్క, ఆ, నేను చెప్పేది వినిపిస్తుందా? చూడు, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, నేను ఇక్కడే ఉన్నా. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది? అంటే నేను నీకు కనిపించడం లేదా? నేను ఇక్కడ ఉంటే కనిపించడం లేదంటుందేంటి? అయ్యో, ఆ, ఆ, గుప్తా గారు, ఆ, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, నేను నేను మిస్ అమ్మకి కనిపించట్లేదండి. ఎందుకు? చెప్పితిని కదా బాలిక, విధికి ఎదురు వెళ్లి పోరాడుట మంచిది కాదు అని. ప్రకృతి నిన్ను హెచ్చరించుచున్నది బాలిక. మరొక మారు ఇటుల చేసినచో పరిణామములు చాలా తీవ్రముగా నుండును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.